SHO AP TV ప్రేక్షకులకు నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ. దైవంతో సమానమైన సంగతి దేవుడెరుగు. దీనావస్థలో ఉన్న వృద్ధులు ఎందరో. అసలు వాళ్ళని చూస్తే మనకు ఒక అనుమానం రాకమానదు. వృద్ధాప్యం వరమా లేక శాపమా అని. సో అలాంటి దీనావస్థలో ఉన్న లేదా నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు సంబంధించిన ఒక చట్టం ఉంది. ఆ చట్టం పేరే తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007. సో ఈ చట్టం గురించి మనకి ఈరోజు సుదీర్ఘంగా వివరించడానికి మనతో ఉన్నారు అమలాపురపు అమరాచారి గారు. నమస్కారం అమరాచారి గారు. నమస్తే సార్. తల్లిదండ్రుల లేదా వయోవృద్ధుల పోషణకు సంబంధించి ఒక సంరక్షణ చట్టం ఉంది, 2007లో దీన్ని తీసుకొచ్చారు. సో ముఖ్యంగా నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులు కావచ్చు లేదా వయోవృద్ధులు కావచ్చు, సో వారికి న్యాయం జరిగే మార్గాలు ఏమిటి? ఈ చట్టం గురించి ముందుగా చెప్పేటప్పుడు మనకి ఏదైనా కష్టం వస్తే భగవంతుడిని ప్రార్థిస్తాం. సర్వజీవకోటికి న్యాయం కష్టం సుఖం చెప్పుకునేదానికి భగవంతుడు ఉన్నాడని. కానీ ఆ భగవంతుడే మొదటి స్థానం తల్లికి, రెండవ స్థానం తండ్రికి, మూడవ స్థానం గురువుకి ఇచ్చి తాను 4వ స్థానానికే పరిమితం అయ్యారు. అంటే దైవం కూడా ప్రథమ స్థానం తల్లిదండ్రులకు ఇవ్వటమే జరిగింది. అలాంటి తల్లిదండ్రులు నేడు బిడ్డల యొక్క నిరాదరణకు గురై వారు అనాథులుగా జీవోత్సవంలాగా జీవించేటటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సీనియర్ సిటిజన్ చట్టం 207 అనేది వారి బిడ్డల యొక్క నిర్లక్ష్యానికి గురైనటువంటి తల్లిదండ్రులు ఏ బాధలు అనుభవిస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో వారు దీనావస్థ స్థితిలో జీవిస్తున్నారు అనే దాని మీద ఈ చట్టంలో విస్తృతమైనటువంటి అధికారాలను భారత ప్రభుత్వం జిల్లా కలెక్టర్ వారికి, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారు లేదా ఆర్డీఓ గారికి ఇవ్వటం జరిగింది. సార్, ఈరోజు మనకు తెలిసిందే న్యాయ వ్యవస్థల్లో ఎన్నో కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ఇంకొక సామెత కూడా మనకు తెలిసిందే సార్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పి. సో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి బాధితులు, ముఖ్యంగా నిరాదరణకు నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్ధులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళకి న్యాయం జరగాలంటే ఈ కోర్టుల ద్వారా లేదా ఈ న్యాయవాదుల ద్వారా చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళు ఈ మార్గం ద్వారా వెళ్ళవలసిందేనా లేదా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా న్యాయం జరగడానికి? సార్, ఈ చట్టం ఏం చెప్తుందంటే కోర్టులకు, అంటే జ్యుడిషియల్ కోర్టులకు కానీ లాయర్స్కి కానీ సంబంధం లేకుండా పూర్తి అధికారాలను జిల్లా మేజిస్ట్రేట్ గారైనటువంటి కలెక్టర్ గారికి, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారికి ఈ చట్టం లోబడి వారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ చట్టంలో ఏం చెప్తుందంటే ఇది సీనియర్ సిటిజన్స్కి మాత్రమే వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు పైబడి ఉండాలి. 2, విచారించేటటువంటి ఆర్డీఓ గారి యొక్క లిమిట్స్లో వాళ్ళు జీవిస్తూ ఉండాలి. అంటే ఆ పరిసర ప్రాంతాల్లో జీవిస్తూ ఉండాలి. 3, ఆధార్ కార్డులో కూడా ఆ అడ్రస్ కూడా పొందుపరచబడి ఉండాలి. వారు మాత్రమే ఈ యొక్క ట్రిబ్యునల్కి వెళ్ళే అవకాశం ఉన్నది. ఒక్కసారి మనం ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత సార్, వీళ్ళకి న్యాయం జరిగేందుకు గాను లేదా సమస్యను పరిష్కరించేందుకు గాను ట్రిబ్యునల్ అనేది ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది సార్? ఈ చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నప్పటికి కూడా ప్రముఖంగా సెక్షన్ 6, సెక్షన్ 9, సెక్షన్ 23 ఈ 3 సెక్షన్లో విస్తృతమైనటువంటి న్యాయం జరిగేటట్లుగా వారికి అధికారాలు ఇవ్వటం జరిగింది. ఏమిటంటే
ఇప్పుడు బిడ్డల చేత నిరాదరణకు గురైనటువంటి యొక్క తల్లిదండ్రులు వయోవృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఆ సంబంధిత ఆర్డీఓ గారు లేదా సబ్ కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీసులో సంబంధిత శాఖ ఒకటి ఏర్పడటం జరిగింది. వారిని సంప్రదిస్తే వారు మీకు సరైనటువంటి గౌరవాన్ని ఇచ్చి మంచి ఆదరణతో మీ యొక్క కష్ట సుఖాలను విచారించి మీరు చెప్పేటటువంటి సహేతుకమైనటువంటి మీ బాధల్ని వారు ఒక స్టేట్మెంట్గా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి మీకు వినిపిస్తారు. సాధారణంగా సార్ తల్లిదండ్రులకి పిల్లలంటే అమితమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే పిల్లలు ఏదడిగినా కూడా కాదన లేకుండా ఇచ్చేంత ప్రేమ తల్లిదండ్రులకు ఉంటుంది. అలాంటి తల్లిదండ్రులు ఎంతో ప్రాణంగా పెంచుకున్న పిల్లల్ని పిల్లలు ఇలా చేసినప్పుడు కావచ్చు వాళ్ళ మీద వెళ్ళి ఫిర్యాదు చేసే అంత ధైర్యం అనండి లేదనుకోండి మరొకటి అనుకోండి ఉంటుందా వృద్ధులకి? ఇక్కడ తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో ప్రేమగా పెంచి జీవితం అంతా వారి కోసం దారబోసి వారి యొక్క కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉంటారని, వారు ఇబ్బందుల్లో ఉండి లెగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బిడ్డలే వారిని చేపట్టి నడిపిస్తారనేటువంటి ఆలోచనలో అమితమైనటువంటి ప్రేమను వ్యక్తీకరించి వారికి చదువులు చెప్పించి ఉన్నతమైన స్థితిలో చూడాలని అనుకుంటారు. అయితే చిత్రం ఏమిటంటే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, బిడ్డలు కాచిన తల్లిదండ్రులకై చెంప దెబ్బలు అన్నట్టు ఈ యొక్క తల్లిదండ్రులకి ఈ గర్భశోకం అంటే బిడ్డలు ఉండి కూడా లేనటువంటి అనాథులుగా మిగిలిపోవడం జరిగింది. కానీ సృష్టిలో ఎన్ని బాధలు పెట్టినా కొడుకులు చూసినా చూడకపోయినా 90% తల్లిదండ్రులు ఈ కోర్టులకు కానీ లేదా సంబంధిత అధికారులకు కానీ లేదా పోలీస్ స్టేషన్లకు కానీ వెళ్ళటానికి ఇష్టపడరు. కారణం ఏమిటంటే వాళ్ళ బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతున్నారు, మా కర్మ ఈ విధంగా కాలింది అనుకొని వాళ్ళ యొక్క కర్మని వాళ్ళు అనుభవిస్తూనే ఉండటం జరుగుతుంది. అది మీ కర్మ కాదు. దీనికోసమనే భారత ప్రభుత్వం వారు మీ యొక్క వయోవృద్ధుల కోసం ఒక చట్టాన్ని ఏర్పరిచారు. ఆ చట్టం మీకోసం మీ ప్రాణ రక్షణ కోసం, మీ ఆస్తి రక్షణ కోసం చేయబడింది. దీన్ని మరొక విధంగా మీరు భావించాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అంటారని చెప్పి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనకి బాధ కలిగితే దైవానికి ఎలాగైతే చెప్పుకుంటామో అదేవిధంగా మిమ్మల్ని ఆదరించి మీకు న్యాయం చేయటానికి సంబంధిత అధికారులు ఉన్నారు. మీరు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా నేరుగా మీ యొక్క గ్రామ పరిధిలో ఉన్నటువంటి వారు ఆ యొక్క సంబంధిత ఆర్డీఓ గారి యొక్క ఆఫీస్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. దానివలన మీ యొక్క గౌరవాలకు ఎలాంటి భంగం వాటిల్లేటట్టుగా వారు ప్రవర్తించరు. వారు మిమ్మల్ని చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. మీకు పూర్తి న్యాయం చేయడానికి 100% వారు మీకు సహాయపడతారనేటువంటి విషయాన్ని మీరు గమనించాల్సింది ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మీరు గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి చెప్తున్నాను సార్. జనరల్గా చాలా చోట్ల చూస్తాను వృద్ధులకి ఏదో ఒక ముద్ద వేయటం లేదా మిగిలిన అన్నం పెట్టడం లేదా చద్దన్నం పెట్టడం, కుటుంబ సభ్యులతో సమానంగా పోషకాహారం అనేది కొంతమందికి అందట్లేదు సార్. నేను అందరినీ బ్లేమ్ చేయట్లేదు సార్. పిల్లలకి ఇచ్చినంత ప్రయారిటీ వృద్ధులకి ఇవ్వరు. వాడికి ఏదో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతూ ఉంటారు, వీళ్ళకి ఏదో మిగిలిందో లేదా తక్కువ ఏదో అరగదని చెప్తూ ఉంటారు. ఆ కారణాలు ఉండొచ్చు. బట్ అవి కూడా పక్కన పెట్టినా కూడా కొంచెం నిరాదరణకు గురవుతున్నారు. కేవలం ఇది ఆహారం విషయంలోనైనా సార్, లేదంటే వాళ్ళ గౌరవ మర్యాదలకు సంబంధించిన వాటిని కూడా మనం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. సో ఈ చట్టం వాటిని కూడా ఏమైనా కవర్ చేస్తుందా సార్? చట్టం ఏమి చెప్పినప్పటికి కూడా ముందు తల్లిదండ్రుల యొక్క బాధ్యత
బిడ్డలుగా వాళ్ళు ముందుగా భావించాలి. ఎందుకంటే కన్న తల్లిదండ్రులని గౌరవించలేని వాడు ఈ ప్రపంచం చేత గౌరవింపబడడు. 2, తల్లిదండ్రుల యొక్క సేవ చేయని వాడు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, ఎన్ని గొప్ప మాటలు చెప్పినా అవన్నీ నిరుపమానయోగంగానే ఉంటాయి. బాధ్యత నీది. ఇక్కడ ఇంకొక అంశం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు కొడుకులు లేని వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళకి ఆడ సంతానం ఉంటుంది. ఇది ఒక కొడుకులకే సంబంధించినటువంటి చట్టం కాదు. ఈ చట్టంలో కొడుకులు ఉండొచ్చు, కూతుళ్ళు ఉండొచ్చు. లేదా దురదృష్టవశాత్తు కొడుకులు కానీ ఆ కూతుళ్ళు కానీ లేని పరిస్థితుల్లో ఆ యొక్క ఆస్తికి వారసులైన వారు కూడా ఉండవచ్చు. వారికి కూడా ఈ యొక్క చట్టం వర్తిస్తుందనేటువంటి విషయాన్ని గమనించాలి. లేదు, కొడుకులు కూతుళ్ళు లేకపోయినప్పటికి కూడా వారి యొక్క సంతానం, మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఈ యొక్క చట్ట పరిధిలోకి వస్తారనేటువంటి విషయాన్ని గమనించాలి. గుడ్ సార్. మరొక అంశం సార్, ఇప్పుడు జనరల్గా నడవగలిగిన వారు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఏంటంటే మీరు కార్యాలయానికి, ఆర్డీఓ కార్యాలయానికి కానీ లేదా కలెక్టర్ గారి కార్యాలయానికి కానీ వెళ్ళి ఫిర్యాదు చేయగలరు సార్. కొంతమంది అచేతన స్థితిలో ఉంటారు, పక్షవాతం వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా వృద్ధాప్యం వల్ల శక్తి లేని వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి ఫిర్యాదు చేయలేరు. కాబట్టి వాళ్ళకి ఈ చట్టం ద్వారా న్యాయం ఎలా జరుగుతుంది సార్? వాళ్ళ తరపున ఎవరన్నా కంప్లైంట్ చేయొచ్చా, లేదా వారి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఈ కంప్లైంట్ తీసుకునే అవకాశం ఉందంటారు? బిడ్డల చేత నిర్లక్ష్య భావంతో అనాథులుగా జీవోత్సవంలాగా జీవించేటటువంటి వయోవృద్ధులైనటువంటి తల్లిదండ్రులు వారు ఇచ్చినటువంటి అభియోగ పత్రాన్ని అనుసరించి ఎవరి మీదైతే మీరు అభియోగం మోపుతారో వాళ్లను స్వయంగా ఆ సిబ్బంది వారి చేత నోటీసులు జారీ చేస్తారు. ఫస్ట్ నోటీసులు జారీ చేసి 90 రోజులు గడువు తీసుకుంటారు. 90 రోజుల గడువులో 3 సార్లు అవకాశం ఇస్తారు. ఈ 3 సార్లు వాళ్ళు హాజరు కాకపోయి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే వారి మీద వారెంట్ జారీ చేసే అధికారం కూడా జ్యుడిషియల్ అధికారాలు కొన్నిటిని సంక్రమింపబడినటువంటి విధానంలో ఆర్డీఓ గారు ఇవ్వటం కూడా జరుగుతుంది. అయితే ఫిర్యాదు ఇచ్చిన వెంటనే, అంటే వయోవృద్ధులైనటువంటి వారు ఇచ్చినటువంటి అభియోగాన్ని వారి స్టేట్మెంట్ ఎలాగైతే రికార్డ్ చేస్తారో అదేవిధంగా మీ యొక్క బిడ్డలు లేదు మీ వారసత్వంగా ఉన్నటువంటి వారిని కూడా పిలిపించి మీ ఎదుట వారి యొక్క స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తారు. ఉభయ యొక్క రికార్డ్ చేసిన తర్వాత మీ యొక్క కూడు, గుడ్డ, నీడ, ఔషధాలు ఈ 4, అంటే తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు, మీ యొక్క అనారోగ్య కారణాల వల్ల ఏదైనా ఇబ్బంది పడితే దానికి కావలసినటువంటి ఔషధాలకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు మీ బిడ్డలు చూడవలసి ఉంటుంది. అలాగే చూడలేని పక్షంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితిని అనుసరించి మీ యొక్క జీవన పరిస్థితిని వారి అంచనా వేసి సుమారు 10,000 రూపాయలకు తక్కువ కాకుండా ఆ తల్లిదండ్రులకు ఇప్పించేటటువంటి పవర్స్ ఈ చట్టంలో పొందుపరచబడి ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ సబ్ కలెక్టర్ గారు కానీ, గుంటూరు మన సబ్ కలెక్టర్ గారు లేదా ఆర్డీఓ గారు కానీ, వారి యొక్క సిబ్బంది కానీ చాలా సేవలు అందిస్తున్నారనేటువంటి విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. వెరీ గుడ్ సార్. నాకు తెలిసిన 2-3 ఎగ్జాంపుల్స్ ఉదాహరిస్తాను సార్. ఒకటి, పోషణ అనే పేరుతో తల్లిని కానీ తండ్రిని కానీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. చక్కగా వాళ్ళ పేరిట ఉన్న ఆస్తుల్ని గిఫ్ట్ బదలా చేయించుకుంటున్నారు. వీళ్ళని సైలెంట్గా మిగతా సంతాన్ని తెలియజేయకుండా వీళ్ళు సైలెంట్గా ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి మతిమరుపు ఉండొచ్చు, లేదా వాళ్ళ భయం ఉండొచ్చు, వాళ్ళ భయపెట్టో మభ్యపెట్టో మాయ చేసి నేను బాగా చూస్తామని చెప్పి ఆస్తులు లాగేసుకుంటున్నారు. ఒకవైపు అన్నదమ్ముల మధ్య ఏదో గొడవలు ఉంటాయి. ఇప్పుడు తండ్రికి బాగోదు, అన్నవాళ్ళ ఇంటికి వస్తాడు, కోడలు అంటది తమ్ముడు ఉన్నాడుగా నువ్వెందుకు చూడటం అక్కడ పంపించంటాం.
అట్లాగే అన్నదమ్ముల మధ్య ఇంకో గొడవలు ఉంటాయి. ఒకడు వస్తాడు, నా వాటాలో ఉంటున్నావుగా అద్దీయమంటాడు తల్లిని. ఇలాంటి ఆస్తికి సంబంధించిన దారుణాలు ఎన్నో చూస్తున్నాం సార్, ముఖ్యంగా ఈ ఇటీవల కాలంలో. సో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆస్తి సంరక్షణ కావచ్చు, కొన్నిసార్లు ఈవెన్ భౌతికంగా దాడులు చేసిన కేసెస్ కూడా కొన్ని వీడియోస్లో చూస్తున్నాం సార్. ప్రాణరక్షణకు సంబంధించి కావచ్చు, ఈ చట్టం ఇలాంటి వృద్ధుల్ని ఎలా ఆదుకుంటుంది సార్? వయోవృద్ధులైనటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఒక బిడ్డగా, ఒక అన్నగా, మీ తోడబుట్టిన వాడిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తల్లిదండ్రులారా, మీరు మీకు ఎలాంటి ప్రలోభాలు పెట్టి మీ బిడ్డలు మీ యొక్క ఆస్తిపాస్తులను మాయమాటలు చెప్పి గిఫ్ట్ డీడ్గా కానీ లేకపోతే రిజిస్ట్రేషన్గా కానీ చేసుకున్నట్లయితే, చేయమని ఒత్తిడి చేస్తే మీరు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేసినట్లయితే మీరు ఈ యొక్క చట్ట పరిధిలో మీకు భారత ప్రభుత్వం వారు చాలా బలోపేతమైనటువంటి భరోసాను వయోవృద్ధులు కల్పించడం జరిగింది. ఏమిటంటే, ఒకరి ఆస్తి ఒకరు కాజేసినప్పుడు సహజంగా సివిల్ దావా వేసుకొని కోర్టుల ద్వారా పరిష్కారం చేసుకుంటాము. అది సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, దానికి అంతు పంతు ఉండదు. కానీ ఈ యొక్క చట్టంలో మిమ్ములను భయపెట్టో మాయమాటలు చెప్పో మీ బిడ్డలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్తిపాస్తులను ఈ చట్ట పరిధిలో వారికి సంక్రమించినటువంటి అధికారాలను బట్టి వెంటనే ఆ యొక్క డీడ్ని కానీ ఆ రిజిస్ట్రేషన్ కానీ క్యాన్సిల్ చేసి వెంటనే ఆ ఆస్తిని మీకు అప్పగించేటటువంటి పూర్తి అధికారాలు ఈ చట్టంలో సంబంధిత అధికారులకు ఇవ్వటం జరిగింది. మీరు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా ఆర్డీఓ గారు ఆఫీస్కి వెళ్ళి మీకు జరిగినటువంటి నష్టాన్ని తెలియపరుచుకొని ఆస్తిపాస్తులు కూడా కాజేసుకొని ఇంటిలో నుంచి మిమ్మల్ని వెళ్ళగొట్టినట్లయితే మీ యొక్క ఆస్తిపాస్తులు మీకు అప్పగించడం జరుగుతుంది, మీ ఇల్లు మీకు అప్పగించడం జరుగుతుంది. ఒకవేళ ఆస్తిపాస్తులు ఏమీ లేనటువంటి బిడ్డలే ఉన్నట్లయినా కానీ వాళ్ళ యొక్క నెలసరి ఆదాయాన్ని అంచనా వేసి దాని ప్రకారంగా మిమ్మల్ని పోషించేటటువంటి బాధ్యత కూడా వారికి కట్టబెట్టడం కూడా జరుగుతుంది. ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు నడిచే పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా వెళ్ళి రిపోర్ట్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అసలు లెగలేని పరిస్థితుల్లో, చావు బతుకుల మధ్యన కొట్లాట ఉన్నటువంటి పరిస్థితుల్లో బిడ్డలు కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ అసలు పట్టించుకోకుండా నీచాది నీచంగా చులకన భావంతో సూటిపోటి మాటలతో ఎత్తుపొడుపు మాటలతో మానసిక వ్యధను మీకు కలిగిస్తూ మిమ్మల్ని క్షోభ పెట్టినటువంటి పరిస్థితుల్లో మీరు ఆ యొక్క సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్లకుండా వారే స్వయంగా సుమోటివ్గా వారే మీ యొక్క ఫిర్యాదు కోసం అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మీ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి మీరు ఉన్నటువంటి పరిస్థితులను వారు గమనించి తదుపరి చర్య చట్ట పరిధిలో తీసుకొని మీకు చేయాల్సినటువంటి న్యాయం, సత్వర న్యాయం చేయటానికి ఈ చట్టం ద్వారా అధికారులు చేయటానికి చాలా సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ చట్టం పట్ల ప్రజల్లో నాకు తెలిసి అయితే పెద్దగా అవగాహన లేదు సార్, చాలా తక్కువ అవగాహన ఉంది. సో ఈ చట్టం గురించి, ముఖ్యంగా తల్లిదండ్రుల వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం గురించి మన SHO ఏపీ టీవీకి వచ్చి దాదాపుగా అన్ని అంశాల పట్ల స్పృశించి అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఈ అంశాన్ని మనం ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు నేను ఒక చిన్న
ఇప్పుడు వరకు మనం నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులు, దానికి కారణమైన కొడుకులు కూతుల గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం సార్. నాకు తెలిసిన ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది సార్, అది చెప్పి ఇంటర్వ్యూ ముగిద్దాం సార్. ఇప్పుడున్న మన గ్లోబలైజేషన్ కావచ్చు, డిజిటలైజేషన్ కావచ్చు, పిల్లలు ఎక్కడెక్కడ ఉంటున్నారు, విదేశాల్లో ఉంటున్నారు, లేదా ఇక్కడున్నా కానీ గ్రామ ప్రాంతాల్లో వృద్ధులు ఉంటున్నారు, అర్బన్ ఏరియాస్లో పిల్లలు ఉంటున్నారు. ఇలాంటి ఈ రోజులు ఈ అధునాతన పరిస్థితుల్లో నాకు తెలిసిన ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను సార్. నెమలికొల్లు అని ఒక గ్రామం సార్, అమరావతి మండలంలో. అతను ఒక వ్యవసాయదారుడు, కుర్రాడు, పేర్లు ఎందుకు సార్, పెద్దగా చదువుకోలేదండి. తండ్రి వయసు 65-70 సంవత్సరాలు ఉంటుంది. తండ్రికి పక్షవాతం వచ్చింది సార్. నేను కళ్ళారా చూశాను సార్. దాదాపుగా ఒక సంవత్సరంన్నర పాటు తనే తండ్రికి ఉదయం స్నానం చేయించడం, బ్రేక్ఫాస్ట్ పెట్టడం, మధ్యాహ్నం భోజనం పెట్టడం, సాయంత్రం భోజనం పెట్టడం, కాలకృత్యాలు ఏమైనా అన్నీ మంచం మీదే తనే తీర్చడం. ఆ సంవత్సరంన్నర పాటు తన బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు సార్. ఫంక్షన్స్ లేవు, వేరే కార్యక్రమాలు లేవు. ఈ మధ్యలో తల్లికి మళ్ళీ అనారోగ్యం వస్తే హాస్పిటల్లో చేయటం, హార్ట్ అటాక్ అవ్వటం, బైపాస్ సర్జరీ చేయటం, ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఆ తల్లికి మళ్ళీ ఎక్కడ కొంచెం ఏమన్నా 2-3 రోజుల వ్యవధిలో ఏమన్నా ప్రాణ నష్టం జరిగిందని మళ్ళీ 2.5-3 లక్షలు పెట్టి తల్లికి వైద్యం చేయించుకోవటం, ఇది నిత్యకృత్యం సార్. చివరి రోజుల్లో నేను చూశాను సార్, బెడ్ సోర్స్ వచ్చి ఊళ్ళో ఉన్న డాక్టర్ వచ్చి ఈవెన్ వైద్యం చేయడానికి కూడా నిరాకరించిన సమయంలో తనే గ్లౌస్ వేసుకొని ఆ సోకాల్ డాక్టర్ హెల్ప్ తీసుకొని క్లీన్ చేసి కంటికి రెప్పలా చూసిన కుమారుడిని నేను చూశాను సార్. నాకు అనిపించింది ఆడే దేవుడు అనిపించింది సార్. నిజంగా అలాంటి కొడుకులు లేదా కూతుళ్ళు ఉన్న తల్లిదండ్రులు మాత్రం అదృష్టవంతులు సార్. సో మీరు ఇంతకుముందు చెప్పారు సార్, తల్లిదండ్రులు పట్ల పిల్లలు చాలా బాధ్యతగా మెలగాలని. సో తమ పిల్లలపై చూపించే ప్రేమ అనురాగాలు తమను కన్న తల్లిదండ్రులపై కూడా పిల్లలు చూపించాలని నేను అందరినీ వేడుకుంటున్నాను సార్. అయితే మీరు ఈ విషయం గుర్తు చేశారు కాబట్టి నా పర్సనల్ విషయం ఒకటి మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మా అమ్మగారు చనిపోయి సుమారు 35 సంవత్సరాలు అయింది. మా అమ్మ కూడా కూలీనాలి చేసి సుఖపడాల్సినటువంటి వయసులో సుఖపడక చిన్నతనంలోనే మా తండ్రి చనిపోయిన తర్వాత మేమందరం కూడా చాలా కష్టాలు పడ్డాం. ఈ నేపథ్యంలో మా అమ్మ అనారోగ్యం పాలయ్యి మంచానికి పరిమితం అయిపోయింది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మా అమ్మ ప్రాణం విడిచిన తర్వాత మా అమ్మ శరీరం మీద ఉండేటటువంటి గుర్తు నేను జీవించున్నంత వరకు నాతో పాటు ఏముంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది. మా అమ్మకు రోజు స్నానం చేయించడం, బట్టలు మార్చడం, ఇంకా కాలకృత్యాలు ఏదైనా ఉంటే శుభ్రపరచడం, ఇవన్నీ చేస్తూ ఉండగా మా అమ్మకు తల దువ్వి నేనే జడ వేసేవాడిని. ఆ తల దువ్వేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మా అమ్మ తల వెంట్రుకలు అవి చెడిపోవు, అవి నేను దాచిపెట్టుకుంటే మా అమ్మ కూడా నాతో పాటే ఉన్నట్లుగా భావించి ఆ తల దువ్వేటప్పుడు వచ్చేటటువంటి వెంట్రుకలన్నీ కూడా నేటికి నా బీరువాలో ఒక మూట కట్టి దాచిపెట్టుకున్నాను. అంటే నా తల్లి చేసిన సేవ విషయంలో మీరు చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు, తల్లి సేవ చేసుకునేటటువంటి కొడుకే కొడుకు. అలాంటి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. మా అమ్మ యొక్క తల వెంట్రుకలను నేటికి కూడా నా దగ్గరే భద్రపరుచుకున్నాను. మా అమ్మ నాతో ఉందని భావిస్తున్నాను. అయితే మా పిల్లలకు ఒకటి చెప్పాను, నా ప్రాణం పోయే చివరి క్షణంలో ఒకవేళ నేను మర్చిపోయి మీకు చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే ఆ తల వెంట్రుకలు నాతో పాటుగా నా తల దగ్గర పెట్టి నన్ను నేల తల్లిలో కలపమని కూడా నా బిడ్డలకు నేను ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు మించిన దైవం లేదు. భార్య మాటలు వినో, ఇంకా నీ యొక్క నిర్లక్ష్యం వలనో తల్లిని తండ్రిని అనాథలుగా మిగిల్చి వేస్తే భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. కాబట్టి
మనసు మార్చుకోండి, తల్లిదండ్రులను పూజించండి, తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు చేసుకునే సేవే మీకు కోటి పుణ్యక్షేత్రాలు దర్శించేటటువంటి మహాభాగ్యం కలుగుతుందని మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటున్నాను. ఇంత మంచి మనసు కలిగిన మీరు సార్ నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఉన్నాయి ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.